చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని కనపరుద్దాం. అందరు కూడా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకా కొంచెం చెప్పగలరేమో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధి మన మధ్యలో ఉంది. చాలా శ్రద్ధాభక్తితో దేవుని మందిరానికి చేరి వచ్చిన పరిశుద్ధులైన ప్రియులైన మీ అందరిని బట్టి నేను ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను. మీ మధ్యలో ఉండడానికి ప్రత్యేక కారణమైన దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరూ చెప్దాం ఆమేన్. నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియ దైవజనులు, స్థానిక సంఘ కాపరి మామి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే పాస్టర్ గారికి వందనాలు. చేరి కూడి వచ్చిన పెద్దలకు, యూత్ వారికి, పిల్లలందరికీ, పెద్దలకు, ప్రతి ఒక్కరికి, పరిశుద్ధులైన ప్రియులైన మీ అందరికీ యేసయ్య పేరట నా వందనాలు. అందరికీ వందనాలండి. అందరు బాగున్నారా? మేము బాగున్నాం ప్రభు దేవాలు అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకసారి నవ్వుతూ చెప్పండి హల్లెలూయా. కొంచెం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలా సంతోషం. ఈ 3 రోజుల పాటు మీరు ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో గడపడానికి మీరు చేసుకున్న తీర్మానమును బట్టి నిశ్చయంగా ప్రభు సన్నిధిలో గడిపిన వారి జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. నిశ్చయంగా దేవుని ఆశీర్వాదం మీ మీద, మీ కుటుంబముల మీద, మీ పరిస్థితుల మీద సమృద్ధిగా నివసించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. చాలా సంతోషం. రండి కొన్ని నిమిషాలు మనం ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏ ఒక్కరు కూడా నీరసించిపోవద్దు. ఈ ప్రస్తుత పరిస్థితులను బట్టి భయంకరమైన వేడి, దీనిని బట్టి ఏమాత్రం కూడా మీ మనసులు వేరే దాని మీదకి వెళ్లకుండా వాక్యం మీద శ్రద్ధ వహించి మీరు దేవుని వాక్యాన్ని వినాలని కోరుకుంటూ ఉన్నాను. నిర్గమాకాండం అందరూ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమాకాండం 34వ అధ్యాయం. ఈరోజు వర్తమానం కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన మాటను మీతో చెప్పమని ప్రభు నన్ను పంపించిన మాటను ఈరోజు మన ధ్యానాంశంగా చదువుకుందాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుదాం. అందరూ తీయండి. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన కొరకు ఆశీర్వదించి విరుచి వడ్డించును గాక. అందరు గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఇక్కడ దేవుడైన యెహోవా మోషేతో చెబుతున్న మాట. ఈ మాటను ఈ రాత్రి దేవుడు మీతో చెప్పమని నన్ను పంపారు. కాబట్టి చాలా శ్రద్ధాభక్తితో దేవుని మాటలు మీరు వినాలని కోరుతున్నాను. ఇది దేవుని మాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధాభక్తితో ఈ వాక్య భాగాన్ని ఆలకించాలని కోరుతున్నాను. 2వ వాక్యంలో దేవుడు ఏమంటున్నాడనంటే, నీవు సిద్ధపడి, అందరు అనండి మాట, 2 కొండ ఎక్కి శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఇది ఎప్పటికీ అనంటే ఉదయానికి. ఎప్పటికీ? ఉదయము అనంటే నీతి సూర్యుడైన దేవుడు ఉదయించే కాలం, అంత్య దినాలు, కడవరి కాలంలో మనం ఉన్నాం. మీరు ఈ సిద్ధపాటు ఉపవాస కూడికలు చాలా ఆశతో ఆసక్తితో మీరు నిర్ణయించుకున్నారు. ఈ రాత్రి ఈ మాటను బట్టి సంఘానితో దేవుడు ఏమని చెప్తున్నాడు అనంటే, మొట్టమొదటిగా ఇదిగో అతి తొందరలోనే సూర్యుడు ఉదయించబోతున్నాడు. సూర్యుడు అనంటే యేసయ్యే. మలాకీ గ్రంథం ప్రకారంగా 4వ అధ్యాయంలో మీరు చూస్తే నీతి సూర్యుడైన యేసయ్య. యేసయ్య రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఏ దినాల్లో మనం ఉన్నాం? కొంచెం చెప్పండి అమ్మా. యేసయ్య రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి ఉదయానికి మోషే నీవు సిద్ధపడాలి. అందరూ అనండి మాట. కొంచెం చెప్పండి.
సిద్ధపడిన నీవు అక్కడే కూర్చుంటే కుదరదు, కొండ ఎక్కాలి. అందరూ అనండి ఈ మాట. కొంచెం అనండమ్మా, అందరూ అనండి ఆ మాట. ఒకటి, అందరూ అనండి. 2, కొండ ఎక్కి సరిపోతుందని కూర్చుంటే కుదరదు, కొండ శిఖరము మీద నిలబడాలి. ఈ 3 జరిగితే చాలు. ఈ రాత్రి ఈ 3 మాటలు నేను చెప్పడానికే ప్రభు దగ్గర నుండి మీకు ఉపదేశాన్ని మోసుకొని వచ్చాను. 1, ఎంతమంది అయితే ఈరోజు మందిరంలో ఉన్నారో మీరు సిద్ధపడ్డారా? ఉదయం అయిపోతుంది, అర్జెంటుగా నీతి సూర్యుడు రాబోతున్నాడు. కాబట్టి మీలో ఎంతమంది సిద్ధపడ్డారా అనంటే, నేను ఇందాక బయలుదేరేటప్పుడు నాకు ఓ మాట గుర్తొచ్చింది. నేను రెడీ అవుతున్నప్పుడు షర్ట్ వేసేసుకుంటే సిద్ధపడినట్టేనా? షూ వేసేసుకుంటే సిద్ధపడినట్టేనా? తల దూకుంటే సిద్ధపడినట్టేనా? అన్నీ పూర్తయితేనే సిద్ధపడినట్టు లెక్క. కొంతమంది తల దూకుని నేను రెడీ. కొంతమంది షూ వేసుకుని నేను రెడీ. కొంతమంది షర్ట్ వేసుకుని నేను రెడీ. కుదరదు. ఏదో ఒక్క విషయంలో సిద్ధపడితే కుదరదు, అన్ని విషయాల్లో నువ్వు సిద్ధపడాలి. ఎట్టున్నారా? సంఘం అనేది కడవరి దినాల్లో, ఈ రాత్రి ఉపదేశం చెప్తాను, సువార్త కాదు నేను చెప్పేది. కాబట్టి చాలా శ్రద్ధాభక్తితో, కొంచెం మాంసం తినేంత వయసు వచ్చినట్టు మీరు వినాలి. ఇంకా అన్నప్రసన్నం దగ్గర ఉన్నట్టు జక్కే చెట్టు ఎక్కాడు దిగుతాడు నేను చెప్పను ఈరోజు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వినకపోతే మీకు ఏమర్థమవుతుంది. 1, మోషేతో చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? మోషే, ఆల్రెడీ మొట్టమొదటిసారి నేను నీకు వాగ్దానాలు ఇచ్చాను, వాక్కులు ఇచ్చాను, కానీ ఆ వాక్కులు నీ దగ్గర నుంచి తొలగిపోయాయి. నీ దగ్గర ఉండవలసిన వాక్యం, నీతో ఉండవలసిన వాక్యం, ఇజ్రాయేలు ప్రజలతో ఉండవలసిన వాక్యం పగిలిపోయింది, విరిగిపోయింది. ఇప్పుడు మరలా నేను నీకు వాక్యం ఇవ్వడానికి, నేనే వాక్యమై నీ మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి నేను నీకు వాక్యం ఇవ్వాలి అనంటే, నీ జీవితంలోనికి వాక్యం రావాలి అనంటే, 1, నువ్వు సిద్ధపడాలి. అందరూ చెప్పండి ఈ మాట. కొంచెం అనండి గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగానండి. సిద్ధపడటం అంటే అర్థం ఏంటి? రూతమ్మతో నయోమి చెప్తుంది ఏమని? అమ్మా, నువ్వు తలార స్నానం చేసి నీ బట్టలు నువ్వు కట్టుకుని తైలం రాసుకుని, ఎట్టున్నారా, కళ్ళెంలో ఉదయానికి లేచే ఒక ఆసామి అక్కడే కళ్ళం దగ్గర ఉంటాడు, కాబట్టి ఖచ్చితంగా నువ్వు వెళ్ళు అని బోయాజు దగ్గరకు రూతు అనే సంఘాన్ని, క్రీస్తు దగ్గరకు రూతు అనే సంఘాన్ని, నయోమి అనే పరిశుద్ధాత్ముడు సిద్ధబాటు చేస్తూ ఉన్నాడు. ఎలాగా? అందరూ అనండి. స్నానం చేసి. కొంచెం అనండి గట్టిగాను. అది ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది స్నానం చేశారు? స్నానం చేశారు అంటే ఎండాకాలం కదండి, ఎంత స్నానం చేసినా కొంపు మామూలే. ఎన్ని బాడీ స్ప్రేలు కొట్టినా కొంపు. అది కాదు నేను అడుగుతుంది. స్నానం చేయడం అనంటే నీ మీదున్న మురికి, నీ మీదున్న పాపం, నీ మీదున్న ఈ లోక సంబంధమైన దరిద్రం అంతా పోయిందా లేదా? ఇంకా సిద్ధపడకోకుండా యేసుప్రభు వచ్చేస్తున్నట్టు ఆయనకి కూడా సట్టేసుకుని పరిగెట్టుకుని వచ్చేసి కూర్చుని ఏమని ఆశీర్వాదం అంట సపడ కొట్టుకుంటూ కూర్చుని రోజులు కాదు ఇవి. మోషే, ఉదయానికెల్లా నువ్వు సిద్ధపడాలని అంటే అర్థం ఏంటంటే మారు మనసు పొంది. అందరూ అనండి మాట. సువార్తను నమ్మి బాప్తిస్మాలు పొందిన వారే సిద్ధపడినట్లు లెక్క. అర్థమవుతుందండి? మీలో ఎంతమంది ఇంకా మారు మనసు అనుభవం లేకోకుండా ఎన్ని సంవత్సరాలైనా ఒకటే మనసు, ఏది? అప్పుడు సినిమాలు చూసాము, ఇప్పుడు కూడా, అప్పుడు బూతులు మాట్లాడాము, ఇప్పుడు కూడా మాట్లాడలేదేంటి? చాలామందికి ఇబ్బందిగా ఉన్నట్టుంది ఈ మాట. చెప్పండి. అప్పుడు కలహాలకి కాలు దువ్వాము, ఇప్పటికీ కలహాలకి కాలు దువ్వి. అప్పుడు పరిచర్య చేయలేదు, ఇప్పుడు కూడా పరిచర్య చేయట్లేదు. అప్పుడు దేవుని మందిరంలో ఉపయోగపడలేదు, ఇప్పుడు దేవుని మందిరంలో ఉపయోగపడలేదు.
ఇది సిద్ధపాటు కలిగిన జీవితం కాదు. మందిరానికి రావాలనే సిద్ధపాటు చాలామందికి. మాట్లాడరేంటి? ఎన్ని గంటలకి ఇక్కడ మీరు ఆరాధన ప్రారంభం చెప్పారండి? చెప్పండి ఒకసారి. కొంచెం చెప్పాలి. 6 గంటలుగా? అమ్మా ఎంత? 6:30కేనా? 6:30కి ఎవరు? నేను రావడమే 7:30 అయిందేమో. 7:40 అలా వచ్చినట్టున్నాను. 7:40కి ఎవరు కనపడలేదండి ఇక్కడ? దేవుని వాక్యం అనేది మీలో నిలబడాలంటే, మరలా చెప్తున్నానండి, వాక్యం అంటే దేవుడే. దేవుడు మీలో నిలబడాలంటే మొట్టమొదటగా మీరు సిద్ధపడాలి. మీ పక్కలతో చెప్పండి, నువ్వు సిద్ధపడాలి. పక్కలతో చెప్పండి, చెప్పండి, నువ్వే సిద్ధపడాలని చెప్పండి. చెప్పారా? పాటలు పాడుతుంటే ఇంటికి రాడు ఇంకా ఏది మురికి బట్టలు అవి తీసుకోకుండా అలాగే తిరుగుతున్నారు కొంతమంది. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా మారు మనసు పొందుకోకుండా, సువార్త నమ్ముకోకుండా ఎట్టున్నారండి? యేసు ప్రభు దేవుడని ఎరిగి కూడా బాప్తిస్మాలు పొందుకోకుండా, సిద్ధపడుకోకుండా అలాగే ఉంటే ఉదయం అవుద్ది. నీవు మురికి బట్టలతో ఉంటే దేవుడు నిన్ను చూసి ఆనందించాడు. దేవుని వాక్యం నీలోనికి రావాలి అనంటే రెండవసారి రాబోతున్న దేవుని వాక్యం. మొదటిసారి ఇచ్చాడు దేవుడు వాక్యం. వాక్యం అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు చాలామంది విరగగొట్టేశారు, సిలువలో యేసు ప్రభుని అప్పగించారు. ఇప్పుడు రెండోసారి మోసెస్, నేను రెండోసారి నీకు వాక్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆనాడు వచ్చిన వాక్యమే మరలా రెండోసారి నీకోసం రావాలని కోరుతూ ఉన్నాడు ఆయన. ఈ రెండోసారి యేసు వాక్యం నీ దగ్గరకు వస్తున్నప్పుడు నీవు గనక సిద్ధపడకుండా మళ్ళా వచ్చినా పగల కొడతామని కూర్చుంటే, పగల కొట్టడానికి కాదు ఇప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తుంటా. నువ్వు సిద్ధపడి ఉంటావని మొట్టమొదటిసారి నీ దగ్గరకు వచ్చాడు. రెండోసారి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ నుండి కోరుతున్నది ఏంటి? ఈ 34వ అధ్యాయంలో మొదటి వాక్యం నుండి మీరు చూడండి. యెహోవా మోషేతో అంటున్నాడు, ఇదిగో నీ రాతి పలకలు నువ్వు సిద్ధం చేసుకో. నీవు ముందుసారి పగలగొట్టిన ఆ మొదటి పలకల మీద నేను మరలా వాక్యాన్ని రాస్తా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, మొదటిసారి వాక్యం భూమి మీదకి వచ్చింది శరీరం దాల్చుకొని. రెండవసారి వాక్యం రాబోతుంది, అది శరీరం దాల్చుకొని కాదు. ఇప్పుడు ఆ రెండవ రాకడ కొరకు సంఘాన్ని ఒక మోషేతో పోల్చి దేవుడు చెబుతూ అంటున్నాడు, మోషే నీవు సిద్ధపడు. ఈ సిద్ధపాటు అనేది కనుక నీకు లేకపోతే, బీ రెడీ అనే మాట ఉంటుంది ఇంగ్లీష్లో. నీవు కనుక సిద్ధపడకపోతే, ఇలాగే చెప్తారు, బాప్తిసం పొందకపోయినా ఏం కాదు, మారు మనసు పొందకపోయినా ఏం కాదు అనుకుని ఎట్టున్నారా? ఒకవేళ మీరు మారు మనసు పొంది మీ కుటుంబాలను సిద్ధపరచుకుంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇదిగో మరలా చెప్తున్నాను, ఈ రాత్రే ఒకవేళ నీ జీవితంలో చివరి రాత్రి అయితే, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారే, చెప్పండి, మార్కు 16:16 ప్రకారంగా, మీరేం తీయొద్దు, మీకు తెలిసిన మాటలే. నమ్మి బాప్తిసం పొందిన వాడే, చెప్పండి అమ్మ నోరు తెరిచి, అది నమ్మకపోతే అది. అందు గురించే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు సిద్ధపడాలి. రెండోది, ఇప్పుడు మీరు బాప్తిస్మాలు పొందారు, ప్రభు యొక్క సన్నిధిలోనికి మీరు కూడి వస్తూ ఉన్నారు. ఇప్పుడు రెండో మాట ఆయన ఏం చెప్తున్నాడనంటే, ఉన్న స్థితిలో నుండి మీరు ఎక్కడికి రావాలి? కొండ ఎక్కాలి. అందరూ చెప్పండి ఈ మాట, కొంచెం గట్టిగా చెప్పండి. అది అంటే ఈ లోకం నుంచి నువ్వు వేరవ్వాలి. అర్థమవుతుందండి? మారు మనసు పొందానండి అని సినిమా హాల్లో కూర్చుంటే కుదరదు. మారు మనసు పొందానని జాతరలో తిరిగితే కుదరదు. మారు మనసు పొందానని లోకములో ఉన్న వ్యక్తుల వలె నువ్వు ఉంటే కుదరదు. ఈ లోకము నుండి ఒక ఉన్నత స్థితిలోనికి ఒక సెపరేషన్ అనేది జరగాలి. ఎట్టున్నారా? మారు మనసు పొందిన తర్వాత లోకములో అందరితో కనుక కలిసి కనుక నువ్వు ఉంటే నువ్వు కొండ ఇంకా ఎక్కలా. ఎక్కడి వరకు వచ్చావంటే యేసు ప్రభువే దేవుడని నమ్ముతున్నావు. నువ్వు నమ్మడం ఏంటి, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి.
ఎట్టున్నారా? నువ్వు నమ్మడం ఏంటి? దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి యేసు ప్రభు అని. ఇప్పుడు యేసు ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానించిన తర్వాత నీవు ఒక ఉన్నత స్థితిలోనికి, ఒక సెపరేషన్ అనేది జరగాలి. ఎట్టున్నారా? ఒక ఉన్నత స్థితిలోనికి నువ్వు ఇంకా రాకోకుండా, బైబిల్ ధ్యానం లేకోకుండా, ప్రార్థన అనుభవం లేకోకుండా, కొండ ఎక్కడం అంటే, మీరు కొండ ఎక్కి అనే ప్రాంతంలో మీరు ఒక్కొక్కటి ఆలోచన చేస్తే, మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం ప్రారంభించాడు, అవునా కాదు? యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళినప్పుడు కొండ మీద ఏం జరుగుతుందంటండి? ఏలియా, మోషే దిగి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు? యేసయ్యతో అంటే అర్థం ఏంటి అని అంటే, ఒక ఉన్నతమైన స్థితిలోనికి, ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితిలోనికి సంఘం మారాలి. ఇంకా మొదటి మూల పాఠాలు ఏది? మారండి అమ్మా, మారండి అమ్మా, మారారా, బాప్తిసం పొందండి అమ్మా అని చెప్పుకున్న రోజులు కాదు. పొందకపోతే దేవుడికి వచ్చిన లాస్ ఏం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, వచ్చే సంవత్సరం పొందుదాం. ఏంటంట? ఏంటి? పిల్లకి పెళ్ళైన తర్వాత ఏంటది? బాప్తిసం. ఈ లోపల గుడుక్కుమంటే మాట్లాడరేంటిరా? అన్నయ్యలు మాట్లాడాలి వెనకాల. దేవుడు మొట్టమొదటిసారి ఇచ్చినప్పుడు పగలగొడితే దేవుడేం మాట్లాడలా. ఎన్ని దెబ్బలైనా తినడానికే భూమి మీదకి వచ్చాడు ఆయన. ఎంత రకంగా హింసిస్తున్నా హింస భరించడానికే వచ్చాడు వాక్యంగా భూమి మీదకి. ఈసారి మోషే, నీవు కొండ మీదకి రావాలి. హల్లెలూయా, అందరు చెప్పండి హల్లెలూయా. ఈ అనుభవంలో ఇంకా యేసు ప్రభుని నమ్మిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత, సంఘ సహవాసంలో చేర్చబడిన తర్వాత, దేవుని బల్లలో పాలు పంపులు పొందుతున్న తర్వాత కూడా నీ ప్రార్థన జీవితం మారకుండా, నీ వాక్య ధ్యానం మారకుండా, నీ జీవితంలో ఒక యేసుతో గడిపే అనుభవం నీకు లేకపోతే, మరలా చెప్తున్నాను, యేసు ప్రభు వచ్చేటప్పుడు నిన్ను మాత్రం పొరపాటును తీసుకెళ్ళడు. ఏంటన్నారా? డైరెక్ట్గానే ఉంటుంది అంతే. ముందుసారంటే పగలగొట్టిన ప్రభు ఏం మాట్లాడలా, ఎన్ని దెబ్బలైనా తిన్నాడు. అందుగురించే నువ్వు ఏం పాట పాడుతున్నావు? ఇప్పుడు ఏం పాట పాడుతున్నావు? నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. మొదటిది నువ్వింకా ఆ పాట పాడుతానే కూర్చుని యేసయ్యతో నువ్వు మాట్లాడకుండా, లోకములో నుండి ప్రత్యేకించిన అనుభవంలోనికి నువ్వు రాకుండా, లోనికి ఎంతకాలం ఎక్కడ ఉంటాం? కృప కలుగునుగా. స్తోత్రం 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 స్తోత్రం. కృప కలుగునుగా. బాప్తిస్మం పొందిన మనం, ప్రభు బలలో చేతులు వేస్తున్న మనం లోకానికి సెపరేట్ అవ్వాలి. నువ్వు పర్వతం మీదకి రాకపోతే నువ్వు కింద ఉన్నంత కాలం నీకేం కనబడుతుందో తెలుసా? మరలా చెప్తున్నానండి, మీరు భూమి మీద ఉన్నారనుకోండి, కొండ ఎక్కట్లేదు అనుకోండి, వాక్యంలో మీరు ధ్యానంలో దేవుని వాగ్దానాలు గుర్తుపెట్టుకునే విషయంలో నీవు కనుక ఎదగలేదనుకోండి, ఎంతకి నీకు కనబడేది ఏంటి తెలుసా? అప్పు కనబడుతూ ఉంటుంది. పిల్లకి పెళ్ళి ఇంకా చేయలా, అప్పులు తీరలా, నడుము నొప్పి తగ్గల, పొట్టలో నొప్పి తగ్గల, ఎముకలు కీళ్ళు వాయులా, ఇంకా ఈ వాపు తగ్గల, ఎట్నారా కీళ్ళు బాధలు, కాళ్ళు బాధ, ఇవన్నీ ఎక్కడుంటే కనబడతాయి? కొండ కింద ఉంటేనే ఉంటాయి ఇవన్నీ. కొండ పైకి ఎక్కే కొలది ఎట్నారండి ఇవన్నీ ఏమవుతాయి? కొండ పైకి ఎక్కి కనుక మీరు కిందకి చూస్తే స్టేర్ బిల్డింగ్ కూడా
చిన్న బిల్డింగ్లోనే ఉంటుంది. వింటున్నారండి? అంటే నీ సమస్య సంవత్సరాల తరబడి నిన్ను వదిలిపెట్టకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? మారు మనసు పొందావు, యేసు ప్రభుని నమ్ముకున్నావు, కానీ నీ సమస్య పోకపోవడానికి రీజన్ ఏంటంటే నువ్వు కొండ ఎక్కువగా. ఎందుకంటే కొండ కింద ఎవరున్నారు? మా ఊళ్ళు. అందరూ అనండి ఈ మాట, అనండి. చాలామంది చెప్తారు కదా మా ఊళ్ళు అంటే. మా ఊళ్ళు అంటే అర్థం ఏంటి? అవతలలో మా ఊళ్ళేనండి, ఆ పక్కన కూడా మా ఊళ్ళే, అవతల పక్కన అది కూడా మా ఊళ్ళే. వాళ్ళని వదిలిపెట్టరు వీళ్ళు. కులం విడిచిపెట్టకుండా, మతం విడిచిపెట్టకుండా, ఆచారం విడిచిపెట్టకుండా, ఈ లోక సంబంధమైన బాంధవ్యాలు విడిచిపెట్టుకోకుండా ఎంతకాలమైనా హల్లెలూయా స్తుతి మహిమా. అబ్బా ఎత్తండి ఓరి నాయన ఎత్తండి అక్క. ఎంతకాలమైంది మారు మనసు పొంది, బాప్తిసం పొంది ఎంతకాలమైంది? ప్రతి వారం బలలోనికి చేతులేసి ఎన్ని సంవత్సరాలు అయింది? అసలు సిద్ధపాటు కలిగి నీకు ఎంతకాలమైంది? శిఖరం మీదకి వస్తే మిగతా అన్నీ తక్కువ కనబడతాయి. శిఖరం పైకి వెళ్ళే కొలది యేసు ప్రభువే దగ్గరగా నీకు కనబడతాడు. చాలామందికి సంవత్సరాలు అయిపోతున్నాయి, కానీ యేసు ప్రభువు దగ్గర నుంచి ఒక ప్రత్యక్షత లేదు, యేసు ప్రభు దగ్గర నుంచి ఒక వాగ్దానం లేదు, యేసు ప్రభు దగ్గర నుంచి ఒక నిబంధన లేదు, యేసు ప్రభు దగ్గర నుంచి ఒక వాగ్దానం లేదు. మళ్ళా ఏంటంటే అందరిలోనే ఉండి ఏమీ లేనట్టు. ఏమని? అన్నీ ఉన్నా కానీ. అబ్బా తెలిసి మీకు అయితే ఇవన్నీ చూడండి. చాలామందికి చుట్టూ బంధువులు ఉన్నారు, 4 ఏళ్ళకి 4 ఉంగరాలు ఉన్నాయి, మెడట్టనంత బంగారం ఉంది. ఎక్కడ కేకేసినా సరే పలుకుబడి ఉంది, కానీ వీడి జీవితంలో మాత్రం వీడి సమస్య మాత్రం పోదు. ఎందుకంటే ఇది వదిలిపెట్టాడు వీడు. అందుగురించి మోషే ఉదయం రాబోతుంది, ఈ లోపలనే నువ్వేం చేయాలి? చెప్పండి అమ్మ, నోరు తెరిచే సిద్ధపడాలి. యెహెజ్కేలుతో అంటాడు, నువ్వు సిద్ధపడి నీతో కలిసిన సమూహం అంటే నీ బంధువులు, నీ స్నేహితులను సిద్ధపరచుకో. మనకే సిద్ధపాటు ఉండదు. మందిరం 6:30 కంటే ప్రబుద్ధులు భక్తులు ఎన్ని గంటకు వచ్చారండి? చెప్పండి. నేను చేయలేస్తామని అనట్లేండి, మళ్ళీ నాకు సిగ్గెందుకు? ఇప్పుడు ఇలాగే ఉండండి. మొత్తం 25లో ఉంటుంది అనమాట. ప్రభా ఇప్పుడే వచ్చేస్తామండే, ఒక్క నిమిషం ఉండే, సిద్ధపాటు ఉండదు వీళ్ళకి. అయ్య బాబాయ్ మేము చాలా నూనె ఉంది మా దగ్గర. ఈ సిద్ధపడిన వాళ్ళు అందరూ చెప్తున్నారు, అమ్మమ్మోయ్ మనం చాలా దూరం వెళ్తున్నాం, నీతో పాటు ఇంకా కొంచెం ఆయిల్ తెచ్చుకుంటే బాగుంటుంది కదా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా అండి? మాకు తెలుసులే అబ్బాయి, మేము ఎప్పటి నుంచి వస్తున్నామో తెలుసా చర్చికి? ఎప్పటి నుంచి? భూమి పుట్టక ముందు నుంచి వస్తున్నాం మేము ఆదిలోనే. ఎప్పుడు పాస్టర్ గారు ఆకుల కింద వేశారు చూడు పాక, అప్పటి నుంచి వస్తున్నాం. ఎన్ని గంటలకు వస్తున్నాం మనం? మాకు ఇప్పటికే ఎక్కువైపోయింది ఆయిల్. ఏదది? ఆయిల్ ఎక్కువైపోయింది. మీరు పట్టుకెళ్ళండి అన్నారు. ఈ లోపులోనే ఏమైంది? పెళ్లి కుమారుడు వచ్చేసాడా లేదా? వచ్చాడు. అందరు లేచారండి. అందరు అనండి ఈ మాట. ఎంతమంది లేచారు? అందరు లేచారు. గేట్ మాత్రం 5గురికే తీశారు, మిగతా 5గురు కొట్ల మీద ఉన్నారు. కొట్ల మీద కొనుక్కోండి. అప్పుడు వెళ్తారండి కొంతమంది. ఎప్పుడు? పాటలు అయిపోయిన తర్వాత వెళ్దాంలే, రోజు ప్రార్థనే. ఏంటంట? రోజు ప్రార్థన. రాత్రి చాలా లేట్ అయిపోయింది తెలుసా? ఈరోజైనా ఇలాగే ఉండండి, సిద్ధపాటు లేకోకుండా ఉండండి. ఏమవుద్దండి చెప్పండి? గేటే చేసిన తర్వాత అవతల పక్క నుంచి స్వరం వినపడుతుంది అనమాట. సార్ యువతల పక్కన తలుపు కొడుతున్నారు, గేట్ తీయండి సార్. మేము ఎంత ప్రార్థన పర్లేదు తెలుసు. మేము ప్రవచనాలు కూడా చెప్పేవాళ్ళం, మీకు తెలియదేమో. ప్రవచనాలు చెప్పేవాళ్ళే గేట్ అవతల ఉండిపోయారండి. మేము నీ పేరట అద్భుతాలు చేయలేదా అంటే అద్భుతాలు చేసిన వాళ్ళు కూడా ఎక్కడ ఉండిపోయారు? చెప్పట్లేదు మీరు ఎవరు? నీవు మారు మనసు పొందితే ప్రభు ఏం పులకించిపోడు. ప్రభు బల తీసేసుకున్నంత మాత్రాన ప్రభు ఏం పులకించిపోడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇదిగోండి ఏ రోజునైనా బలమానా నేను? పాస్టర్ గారు ఏ రోజైనా కానుక ఇవ్వడం మానానా నేను? ఏ రోజైనా దశమ భాగం మానానా? పరలోకం మాత్రం పావు. నువ్వు ఈ లోకంలో నుండి నువ్వు వేరవ్వకపోతే,
ఈ సమస్య, ఈ లోక సంబంధమైన ఆశలతోనే నువ్వు బ్రతుకుతూ ఉంటే, పరలోక సంబంధమైన ఆశ అంటూ నీకేమీ లేకపోతే, నువ్వు పర్వతం మీదకి రాకపోతే యేసు ప్రభు నిన్ను చూసి మురిసిపోడు. అందుగురించే మోషే సిద్ధపడు, రెండో ఎప్పుడోనోరు తెరిచి కొండ ఎక్కాలి అంటే కొంచెం ఈ లోక సంబంధమైన మాటలు, ఈ లోక సంబంధమైన వాటిలోంచి కొంచెం పైకి రావాలి. చాలామందికి మారు మనసు పొందిన కానుండి ఇప్పటి వరకు ఎవ్వరి నోట్లోనైనా నేను సువార్త చెప్పాను అనే మాట ఉందా? మాట్లాడేదేంటి? నా వల్ల ఫలానా కుటుంబం దేవుని మందిరానికి వచ్చారు అనే మాట ఉందా? వీళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతారంటే, అమ్మా ఆ పిల్లకి పిల్లవ్వపోవటానికి కారణం ఏంటనుకుంటున్నావు? వింటున్నారా? ఈ లోక సంబంధమైన వాటి గురించే కాలం గడిపేస్తూ ఉంటే కనుక చెప్తున్నాను, రెండోసారి దేవుని వాక్యం మన దగ్గరికి రాబోతున్న గడియల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ పర్వతం మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు, ఇప్పుడు చూడండి, కొంతమంది సిద్ధపడ్డారు, కొంతమంది పర్వతం మీదకి వచ్చారు. ఇప్పుడు మూడో మాట నేను ఈరోజు మీతో చెప్పాలని వచ్చిన మాట. మూడో మాట ఏంటో చెప్పండి. కొండ మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు, అందరేనండి, వాక్యం చదువుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు, వాక్యం ద్వారా దేవుని కార్యాలు మీరు చూస్తున్నారు, దైవజనులకు మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీ దశం భాగాలు దేవునికి ఇస్తున్నారు, అన్నీ చేస్తున్న మీరు ఇప్పుడు చెప్పండి, కడవరి దినాల్లో ఉదయకాలం వచ్చేసరికి ఎక్కడ ఉండాలి మనం? కొండ శిఖరము. అందరు చెప్పండి ఈ మాట, కొంచెం గట్టిగా చెప్పండి. ఎట్టినారండి? ప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద టాప్ ఆఫ్ మౌంటైన్ అనే మాట ఉంది. నిన్ను నీవే ఇప్పుడు కొండ శిఖరం మీదకి రావాలి. అందరూ చెప్పండి ఈ మాట, కొండ శిఖరం మీదకి రావాలి. కొంచెం గట్టిగా చెప్పండి ఆ మాట. మరలా చెప్తున్నానండి, సిద్ధపడకపోతే సిద్ధపడండి, దేవుడు అవకాశం ఇచ్చాడు. 2, సిద్ధపడిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోక సంబంధమైన ఆశలతో కాకుండా పరలోక ఆశలతో బ్రతకండి. 3, పరలోక ఆశలతో యేసు ప్రభుని వెంబడిస్తున్న మనం, మీ ఆధ్యాత్మిక స్థాయి ఇప్పుడు శిఖర అనుభవం మీదకి రావాలి. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఎందుకు యేసయ్య శిఖరం మీద మోషే నిలిచి ఉండు అన్నాడు అని అంటే, 1, ఇప్పుడు మీరు అదే మాట మరలా చదువుదాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 2వ వాక్యం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద, అందరు ఈ మాట చెప్పండి, నా సన్నిధి. అందరు చెప్పండి ఈ మాట. ఎవరైతే శిఖరం మీదకి వస్తారో ఖచ్చితంగా యేసయ్య సన్నిధి మీరు అనుభవించగలుగుతారు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి ఈ మాటకి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. 1, యేసయ్య సన్నిధిని అనుభవిస్తూ మనము బ్రతికే వాళ్ళమైతే మీరు ఖచ్చితంగా శిఖర అనుభవంలోనికి వచ్చినట్టే లెక్క. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుగురించి 61వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తాడు, ఏమని? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను, అయ్యా నేను ఇప్పుడున్న పరిస్థితి చాలదు. ఇది మరలా చెప్తున్నానండి, యేసయ్య శిఖర అనుభవములోనికి ఎవరైతే వస్తారో యేసయ్య సన్నిధి మిమ్మల్ని ఆవరించి, మీ కుటుంబాలను ఆవరించి, మీ చేతి పనులను ఆవరించి, ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని వాక్యములో ఉన్న ఆశీర్వాదాలన్నీ మీ కన్నులారా మీరు చూచుదురుగాక. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. యేసయ్య సన్నిధి లేకోకుండా మీ జీవితాలు కనుక ముందుకు వెళ్ళిపోతే దేవుని వాక్య ఆశీర్వాదాలు మీరు చూడలేరు. వాగ్దానం ఉంటుంది కానీ వాగ్దాన ఫలం మనం చూడలేము. దేవుని నిబంధన ఉంటుంది కానీ నిబంధనలో ఉన్న ఫలం మనం చూడలేము. చాలామంది దగ్గర వాగ్దానాలు ఉన్నాయి. మీకు ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం పేరు చెప్పండి అని అన్నారు అనుకోండి, ఒక్కొక్కరు ఒక వాగ్దానం చెప్తారు. మాకు ఈ సంవత్సరం, నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి దేవుడు ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడని మీరు చెప్పగలుగుతారు. కానీ ఎప్పుడైతే పర్వత శిఖరం మీదకి ఎట్టినారండి, ఉన్న స్థితిలో నుండి మీరు ఎగబాకి శిఖరపు ఎట్టినారండి ఆ పర్వత శిఖర అనుభవంలోనికి వస్తారో అక్కడ ఆయన సన్నిధిని నిలిచిపోయేంత కృప మీరు పొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పర్వత శిఖరం అనేది ఉన్నతమైన అనుభవం. యేసయ్య సన్నిధి. ఎప్పుడైతే మోషే ఆయన సన్నిధిలోనికి వెళ్ళాడో, మోషే ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడో,
మోషేతో యేసయ్య మాట్లాడడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు నేను చెప్పాలని ప్రభు పేరట ప్రేరేపించబడి మీ యొద్దకు తీసుకొచ్చిన ఉపదేశం ఏంటో తెలుసా? సంఘములో ఉన్న ప్రతి ఒక్కొక్కరు కూడా వాక్యములో ఉన్న ప్రతి ఆశీర్వాదం మీరు అనుభవించుదురుగాక. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. వాక్యం మీ దగ్గర లేదా? ఉంది, కానీ వాక్యాన్ని మీరు అనుభవించగలుగుతున్నారా? చాలామందికి వాక్య అనుభవం, వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, వాక్యాన్ని రాసుకున్నారు, వాక్యాన్ని తగిలించారు, వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ వాక్యం మీలో క్రియ చేస్తుందా? ఇంకా చాలామందికి ఒకటే సమస్య, భూమి మీద ఉన్న సమస్యలన్నింటిలో ప్రపంచంలో ఇంకెవరికి లేని సమస్య అంతా నాకే ఉందన్నట్టు. ఈ సిద్ధపాటు కూడికల ద్వారా అయినా సంఘములో ఒక పరివర్తన రావాలని నేను దేవుని పేరట కోరుతున్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో దేవునితో పాటు కొన్ని నిమిషాలు గడపడానికి నువ్వు ఈ కడవరి దినాల్లో ప్రయత్నం చేస్తావో, దేవుని వాక్యం అంటుంది, రెండో మాట, యోబు గ్రంథం 25వ అధ్యాయం 2వ వాక్యాన్ని మీరు చదివితే, యోబు గ్రంథం అధికారము, భీకరత్వం ఆయనకు తోడై ఉన్నవి. చూడండి, ఆయన తన ఉన్నత స్థలాలలో ఏముంచాడంట? సమాధానము. ఏంటమ్మా? సమాధానాన్ని కలగజేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి ఈ మాటకి. ఒకటి సన్నిధి, దేవుడు నాకు తోడున్నాడనే బలం, దేవుని వాక్యం నా యొద్దకు వచ్చింది అనే బలం. మరలా చెప్తున్నానండి, ఈ లోకంలో ఎంతమంది నీతో ఉన్నా, మరలా చెప్తున్నాను, ఈ లోకంలో ఎంతమంది నీతో ఉన్నా, ఎన్ని రకాలైన వాగ్దానాలు నీ దగ్గరున్నా, దేవుని సన్నిధి గనక లేకపోతే నీ జీవితంలో నువ్వేమీ సంపాదించుకోలేవు. 2, యేసయ్య సన్నిధి ఎప్పుడైతే ఆ ఉన్నత స్థలములోనికి నువ్వు వెళతావో, దేవుడు అక్కడ ఏమి ఉంచాడు అని అంటే, అందరూ చెప్పండి సమాధానము. కొంచెం చెప్పండి, సమాధానం ఉంది అక్కడ. కాబట్టి ఇంకా ఎక్కడ? మారు మనసు దగ్గరే ఉండిపోకూడదండి. చాలామందికి మారు మనసు పొందామో లేదో కూడా డౌట్. బాప్తీసం పొందారా అని అంటే పొందేశామండి. ఎందుకు? పెళ్ళికి. ఎప్పుడు బాప్తీసం? పెళ్ళికి. పెళ్ళికి కాదు బాప్తీసం పొందవలసింది, వింటున్నారా? లేకపోతే కనుక ఏదో రాయితీ రాదని బాప్తీసం సర్టిఫికేట్ అడిగారని బాప్తీసం కాదు మనం పొందవలసింది. సిద్ధబాటు అని అంటే అర్థం ఏంటి అని అంటే, యేసు ప్రభువే దేవుడని, యేసు ప్రభు తప్ప వేరొక పరలోకానికి మార్గం లేదని నువ్వు గ్రహించినప్పుడు ఖచ్చితంగా నువ్వు బాప్తీసం పొందాలి. సిద్ధపడిన నీవు యేసయ్య సన్నిధిని అనుభవించడానికి పర్వతం ఎక్కాలి. పర్వతం ఎక్కిన నీవు పర్వతం మీద నుండి కిందకు చూడకూడదు. చాలామంది దేవుని వాక్యం తెలుసా? తెలుసు. దైవజనుడితో సహవాసం తెలుసా? తెలుసు. కానీ యెరూషలేములో ఉండాలనుకుంటున్న ఒక వ్యక్తి అంటండి, ఏం చేశాడంట? ఎరుకోకి దిగి వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడండి? కొంచెం గట్టిగా అనండమ్మా. ఎరుకోకి దిగి వస్తున్నాడంట. ఎక్కవలసిన వాడు ఏం చేస్తున్నాడండి? అది కొంతమందికి లేట్ అవ్వడానికి రీజన్ ఏంటనుకుంటున్నారు? సిద్ధపడకపోవడానికి రీజన్ ఏంటనుకుంటున్నారు? దిగుతున్నారు అంటే భూమి మీద ఏదో వారిని ఆకర్షించింది, వాళ్ళని ఈ లోక సంబంధమైన ఏదో ఆకర్షిస్తూ వచ్చింది వాళ్ళని. అందుగురించే శిఖరము మీదకి వెక్కితే గనక ఆ శిఖరము మీద దేవుని సన్నిధి ఉంది. 2, దేవుని సమాధానం అక్కడ ఉంది. గట్టిగా చెప్పండి, ఏముంది అక్కడ? అందుగురించి ఫిలిప్పి 4వ అధ్యాయము 6వ వాక్యంలో దేవుని వాక్యం చెప్తుంది, దేనిని గూర్చియు మీరు చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ఏనండి దేవుని సమాధానం ఎలాంటిదంటే,
సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. ఇట్లారండి, యేసు ప్రభుని తెలుసుకుని ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సమాధానం ఎందుకు కోల్పోతున్నారు సమాజంలో? ఎవరికి చెప్పాలి వాళ్ళకి చెప్పరు చాలామంది. ఇట్లారండి, ఏదైనా సమస్య మీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు, పోరాటం మీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు, మరలా చెప్తున్నానండి, ఎవరైతే ఎదుగుతారో, ఎవరైతే ఒక ఉన్నత శిఖరం మీదకి వెళ్తారో అందరికీ తగిలే గాలి కన్నా కొంచెం ఎక్కువ గాలి తగులుద్ది. ఒక్కరు ఆమేనండి ఒట్టు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దీనికి అంటారు గాలి తగులుతుందంటే ఎవడైనా ఆమేన్ అంటాడండి? అనరు. మరి ఎందుకంటారు? కాకపోతే నువ్వు శిఖరం ఎక్కకపోతే మరి దేవుని రాజ్యం వెళ్ళవు కదా. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం చెప్పాలంటే, చాలామందికి, అమ్మా యేసు ప్రభు దగ్గరికి రా, నీకు అసలు పొరపాటును కూడా శ్రమ రాదు, ఇబ్బంది రాదు. అది నిజమా? మాట్లాడలేదండి మీరు ఎవరు? ఇది బయట చెప్పుకునే మీటింగ్ కాదు కదా, అందు గురించి కొంచెం లోతుగా చెప్తున్నా. బయట అనుకోండి, దావీదు కుమారుడు యేసు అని పిల్లరా బాబు, మొత్తం నీ గుడ్డితనం అంతా పోద్దని బయట, ఎక్కడ ఊరు బయట. లోనకు వచ్చిన తర్వాత యేసుప్రభు ఏం చెప్తాడంటే, ఇది ఇరుకైన మార్గం. ఏ మార్గం ఇది? సంఘం అంతా చెప్పాలి, ఏ మార్గం ఇది? మరి ఇరుకుంటుందా? మరి ఇక్కడ పరలోకం వెళ్ళిపోవాలంటే ఊరికే ఇచ్చేస్తాడు నీకు పరలోకం? శ్రమ ఏం పడవసలేదా పరలోకం గురించి? ఇప్పుడు చాలామంది మీటింగ్ అయిన తర్వాత బయటికి వెళ్తే, అమ్మయ్య బయటపడ్డాంరా బాబోయ్, ఉడుకు ఉడుకు. అయ్యి బాబు మామూలు ఉడుకు కాదు నాయన. ఎక్కడ ఉడుకులోంచి బయటపడ్డావయ్యా, బాగానే ఉంది. మరి అక్కడ కింద నుంచి పైనుంచి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ఏక మండిపోతామంటే అక్కడ ఎవడేస్తాడు నీకు ఫ్యాను? అందు గురించే దేవుడు చెప్తున్నాడు, అయ్యా గాలి ఎక్కువ ఉందని కనుక నువ్వు శిఖరం ఎక్కలేదా? చెప్పు చెప్పు చెప్పు. ఈ లోక సంబంధమైన వాటితోనే ఉండి వింటున్నారండి. నలుగురితో, నతానియేలు కులంతో కొర్నేలి, మిగతా సంగతి మనకి ఎందుకండి? అందరిని కలుపుకుని పోవాలండి మనం, ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు. అమ్మా పసుపు రాసి, అమ్మా ఏమైంది? పాస్టర్ గారు అలాగే అంటారు, కానీ సగం కార్డులకి పసుపు రాసి సగం కార్డులకి పసుపు రాయొద్దు. ఎందుకు? మిగతా సగమేమో మన సచ్చోళ్ళకి ఇద్దాము, పసుపు రాసినవి అన్నీనేమో. అబ్బా ఎంత తెలివో. నువ్వు పర్వతం ఎక్కలేదు, ఇంకా కిందే ఉన్నావు నువ్వు. అందుగురించే కొండ మీద ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వానలు వచ్చినాయి. చెప్పండి మత్తయిలో మాట. వరదలు వచ్చాయి, బండ మీద ఉన్నాడు కాబట్టే ఏమవ్వలేదు, కొట్టుకుని పోలేదు, నిలబడ్డాడు. మరలా చెప్తున్నాను, యేసు ప్రభుకి జనం కాదు కావలసింది, ఎంతమంది ఇక్కడ గుంపు కూడారు అన్నది నాకు సంతోషం. అబ్బా ఎంతమంది వచ్చారు ఈరోజు సభగా, నేను సంతోషపడతాను, కానీ యేసు ప్రభు సంతోషపడ్డావు. మళ్ళా చెప్తున్నాను, హలో, నువ్వు వచ్చినందుకు యేసు ప్రభు సంతోషపడాలంటే మాత్రం యేసు ప్రభు అని పర్వతం మీద నీ పాదాలు స్థిరపరుచుకోవాలి. హల్లెలూయ. వాన వచ్చిందనుకోండి, వానలోనే కొట్టుకెళ్ళిపోతున్నాం అనుకో. బతుకున్న చేప అయితే ప్రవాహానికి, చెప్పండి అమ్మా, చచ్చిపోయిన చేప అనుకోండి, బావా నువ్వు ఎలాగంటే అలాగ బావా, బామ్మద్ది నువ్వు ఎంత చెప్తే అంత కదరా బామ్మద్ది. బావలు బామ్మద్దులు వీళ్ళందరూ ఇక్కడే ఉంటారండి. ఎక్కడ ప్రవాహం మొత్తం కొట్టుకెళ్ళిపోయిందో అక్కడ దాంతో కొట్టుకుని సావడమే. ఈరోజు చెప్తున్నా దేవుని ఉపదేశం అందరూ చాలా జాగ్రత్తగానండి. యేసు ప్రభు రెండవ రాకడ అతి సమీపంలో ఉన్న దినాల్లో మనమున్నాం. ఇంకా మారు మనసు పొందకపోతే సిద్ధపడిన ప్రతి ఒక్కరు కూడా పర్వత అనుభవంలోనికి రావాలి. యేసు ప్రభుతో కాసేపు కూర్చోవాలి, యేసు ప్రభుతో మాట్లాడాలి, యేసు ప్రభు ఉపదేశం నీ మనసులోనికి రావాలి, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అది చెయ్యాలి. అంతే తప్ప కింద నేల కింద ఈ బసినగాలతో వాడు కలిసి బావా బామ్మద్దంట ఇట్నారండి, ఇటు ప్రవాహం వెళ్తుంటే అటే కొట్టుకుని వెళ్ళిపోతుంటే నువ్వు చచ్చిపోయావని అర్థం. ముహూర్తాలు మానకుండా, మళ్ళా చెప్తున్నా, బూతులు మానకుండా, ఈ లోకంలో సీరియల్ మానకుండా, సినిమాలు మానకుండా, పవ్వా అంతా పవ్వే పవ్వే అంతా పవ్వేనయ్యా బాబు. మాక పవ్వే అన్న మనిషి మంచి రోజు చూస్తుంది. పవ్వే
మళ్ళీ ఏం చెప్తారు? అంతా ప్రభువేనండి. అయ్యో పెళ్ళి బాగా జరిగిందమ్మా, బాగా జరిగిందమ్మా. పసుపు రాజు మానవా? మానవు. కొట్టుకుపోతావు, పైకి ఏం రావు నువ్వు. మరలా చెప్తున్నా, డైరెక్ట్గా చెప్తున్నా, పైకి మాత్రం రావు. పరలోకం రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ భూమి మీద నుండి నువ్వు వేరవలసిందే. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇంకా కొంచెం గట్టిగా హల్లెలూయా. ఓపిక అయిపోయి ఎక్కడ చచ్చిపోవాలి, పరలోకం వెళ్ళిపోవాలి మనం, అంతే. హల్లెలూయా. మళ్ళా చర్చిలోంచి బయటికి వెళ్ళామంటే బావలు ఉంటారు కదండి బయట, ఆ దరిద్రం మనకు అంటకు ముందే పరలోకం వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో. ఒక్కరు ఆమెనంటే ఒట్టు చేసి నేను అడిగితే మీరు అంటాం కాదా, మళ్ళీ నేను అడిగి హల్లెలూయా అంటే మీరు అంటమా? మీకు ఉండాలి. పరలోకం ఎంతమంది వస్తారు అంతమంది గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి మానారా? ఈ లోకం ఎలా కొట్టుకుని వెళ్ళిపోతుందో అలా కొట్టుకుని వెళ్ళిపోతే నువ్వు చచ్చిపోయిన చేపతో సమానం. నువ్వు మంచి రోజులు మానకూడదు, ఆచారాలు మానరు, సచ్చి మానరు. యేసు ప్రభు జనాన్ని చూసే మురిసిపోడండి. మరలా చెప్తున్నా, మేము వస్తామండి పాస్టర్ గారు, మా పిల్ల కూడా మీ సచ్చేనండి. అయ్యి బాబాయ్ ఇంకో అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ అర్జెంటుగా 2-3 సైర్లు వేసేసి ఇక్కడ పిల్లకొకటి, తల్లికోటి, ఇంకొకటి బుడతడు ఉన్నాడు కదా ఆడుకోటి. యేసు ప్రభు మాత్రం సంతోషపడ్డు సార్. అందు గురించి మోషే, నేను మరలా ఇంకొకసారి వాక్యం నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. వాక్యం అంటే దట్ ఇస్ నాట్ ఎ రిటన్ వర్డ్, ఓన్లీ జీసస్. వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ జీసస్. హల్లెలూయా. యేసు ప్రభువే రెండోసారి నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. పట్టుకోండి ప్రత్యక్షత. ఎప్పుడైతే శిఖరం మీదకి వెళ్ళావో ఆయన నీతో ఉండిపోతాడు. హల్లెలూయా. ఆయన సమాధానం నీకు తోడై ఉంటుంది కాబట్టి, అది సమస్త జ్ఞానానికి మించింది కాబట్టి ఏ చింత నీ మనసులో కూడా రాదు. హల్లెలూయా. బిందాస్గా బతకగలుగుతాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా చింతపడి ఎలాగా? ఇక్కడేమో యేసుప్రభు అని ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు పుట్టకపోవడానికి మంగళవారం పంపించాం. మంగళవారం ఈ చింత ఎందుకు వస్తుంది నీకు? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం నీ దగ్గర లేదు కాబట్టి మంగళవారం అయ్యి బాబు అనవసరంగా శుక్రవారం పంపించామండి బాబా. నాయన ఈ దరిద్రం నీ దగ్గర ఉన్నదంటే అర్థం ఏంటి? నువ్వు పర్వతం ఎక్కవు అసలు. ఎంతకాలమైనా కొంతమంది ప్రార్థన చేయండి అన్నాం అనుకోండి, ఒకటే ప్రార్థన. ఎలాగా? నాయనా నన్ను దీవించు నాయనా, నా పిల్లల్ని దీవించు నాయనా, తర్వాత మా మనవల్ని దీవించు నాయనా. ఇదే ఎంతకాలం నన్ను దీవించు, ఎప్పుడు కూడా నన్ను పరిశుద్ధపరిచయ్యా, నాతో ఒక మాట మాట్లాడయ్యా, నాకు దర్శనం చూపించయ్యా. ఇదేముండదండి. ఎంతకాలమైన ఎక్కడ సిద్ధబాటులోనే, స్టార్టింగ్లోనే షర్ట్ వేసుకునే కాడే ఉంటారు. అక్కడే పర్వతం ఎక్కేది ఎప్పుడు? పర్వత శిఖరం ఎక్కేది ఎప్పుడు? ఎట్టినారండి? యేసయ్య రెండవ రాకడలో దేవుని సమాధానం ఇప్పుడే మిమ్మల్ని ఆవరించునుగాక. ఏ చింత మిమ్మల్ని ఏలుబడి చేయకూడదు, ఏ పరిస్థితి మిమ్మల్ని ఏలుబడి చేయకూడదు. మరలా చెప్తున్నాను, ఒకవేళ ఏదైనా తలంపు మీ దగ్గరకు వస్తే మీరు ఒకటి, నేను యేసుప్రభుతో ఉన్నాను కదా, యేసుప్రభు నాతోటి ఉంటే నాకు సమృద్ధే కదా, నా గురించి నా బిడ్డల గురించి నా తండ్రి చూసుకుంటాడు కదా అని అనుకోవాలి కదండి. సమస్త జ్ఞానానికి మించినది దేవుని సమాధానం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. మూడో మాట, కీర్తన గ్రంథం 72వ సంకీర్తన 16వ చరణాన్ని చదవండి ఒకసారి గట్టిగా. సస్య సమృద్ధి. అందరూ చెప్పండి ఈ మాట. ఒకటి, సన్నిధి ఉంటుంది శిఖరం మీదకి వస్తే. 2, ఏ చింత నీ నిలబడి చేయదు, సమాధానం నీతోటి ఉంటుంది. 3, సస్య సమృద్ధి తాండవం ఆడుతుంది. హల్లెలూయా. ఒకవేళ మీరు అనారోగ్యంతో ఇక్కడికి వచ్చారా, మారు మనసు పొంది దేవునితో కొన్ని క్షణాలు గడపాలని మీరు ఇక్కడికి వచ్చారు కదా, దేవుని పర్వతమైన యేసయ్య మందిరానికి. అందరు ఈ వాక్యాన్ని పట్టుకోండి, అందరు ఈ వాక్యాన్ని పట్టుకోండి. అమ్మా ఈసిన గారు లాపండి అమ్మా,
కాసేపు చెమటలు పోతే ఏం కాదు, ఇంటికి వెళ్ళి స్నానం చేద్దాం. చేయరేంటి ఇంటికి వెళ్ళి? మరి తెగ విసిరేస్తున్నారు ఎందుకంట? ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేయండి అమ్మ తల్లు. మీతో నాకు సెట బాధ వచ్చింది నాకు. చెప్పండి గట్టిగా. 3 సస్య సమృద్ధి. అందరు చెప్పండి ఈ మాట కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. ఎక్కడికి? చూడండి, దేవుని పర్వతమనబడిన దేవుని మందిరానికి ఎవరైతే వచ్చారో, మరలా చెప్తున్నాను, దేవుని మందిరంలోనికి వచ్చి, మీరు కొత్త నిబంధన అంతా చదవండి, సమాజ మందిరంలోని ఊచ చేయగలవాడు ఉన్నాడట. సమాజ మందిరంలో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఆ పర్వతం మీద ఆ ఊచ చెయ్యిని బాగుపరిచి దేవుడు తిరిగి తన గృహానికి పంపాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసయ్యతో ఉండడానికి ఆ ఊరిలోనికి యేసు ప్రభు వస్తే, యేసయ్య దగ్గరికి వచ్చిన 12 సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఉన్న బాధ అంతా తొలగి సమృద్ధి అయిన ఆరోగ్యాన్ని పొందుకుని వెళ్ళింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు ఆ పర్వతం దగ్గర ఉన్నాడని తెలిసి పుట్టు గుడ్డివాడు అక్కడికి వస్తే పుట్టి గుడ్డివాడి యొక్క గుడ్డితనం అంతా తొలగిపోయింది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే యేసయ్యతో ఉండడానికి వచ్చిన ఎవరికైనా సమృద్ధి దేవుడిచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 1, మొట్టమొదటిగా ఆయన సన్నిధి మనతో ఉండాలి. 2, చెప్పండి, సమాధానం ఉండాలి. 3, సమృద్ధి మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. చాలామంది అంచుల నుండి జారేలా నింపయ్యా నింపయ్యా నా గిన్నె నిండి నింపాలనే దేవుడు కోరుకుంటున్నాడు. కాకపోతే నువ్వు ఎక్కడికి రావాలి? కొంచెం చెప్పండి అమ్మా. అది సంగతి. నువ్వు ఎప్పుడైతే యేసుతో ఉండడానికి, యేసుతో గడపడానికి, ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నాను, మీరందరూ కూడా దేవుని పర్వతం అనబడిన యేసయ్య మందిరంలోనికి వచ్చారు కాబట్టి ఇది మొదలుకొని మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో, మీ యొక్క బిడ్డల జీవితాల్లో, చదువులలో సస్య సమృద్ధి తాండవమాడును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చూశాడు, దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందు గురించి అంత్య దినాల్లో దేవుని మందిర పర్వతం అనేది, ఒకసారి ఆ మాట చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతం ఎట్నారండి? యేసయ్య మందిర పర్వతం శిఖరము మీద ఈ అనుభవాల్లో స్థిరపడిపోవాలి. అందరూ చెప్పండి ఎలాగా? కొంచెం గట్టిగానండి. దేవుని సన్నిధి ఉండాలి. మీరు ఇక్కడికి వచ్చారంటే, మీరు మోకరించారంటే, ఇది మొదలుకొని అందరైనా నాయకు చూడండి, అందరూ నాయకు చూడండి. ఒకవేళ మీకు దొరకకపోతే యెషయా గ్రంథం మీ బైబిల్లో లేదు, తిరగేయకండి, ఇంకా దొరకదు. ఇంకా మీకు నా మాటనండి దయచేసి, దొరకదు ఇంకా. ఎందుకంటే చింపేసి ఉంటారు మీరు, లేకపోతే పాటు దొరకాలి కదా. ఇంక తిరగేయకండి, ఇంకా వదిలేండి. ఇంకా ఈ అంత్య దినాల్లో దేవుని మందిర పర్వతం ఈ అనుభవాల్లో స్థిరపడిపోవాలి. అందరు చెప్పండి ఈ మాట. అర్థమైందా? అందరు అనండి ఈ మాట, స్థిరపడాలి. ఎలాగా? మీరు వచ్చారనంటే, మీరు పాట పాడారనంటే, మీరు ప్రార్థించారనంటే అక్కడ ఏం కనబడాలి? సన్నిధి కనబడాలి. అందరూ చెప్పండి, ఏం కనబడాలి? 2 ఏం కనబడాలి? చెప్పమ్మా. సమాధానం కనబడాలి. 3 ఏం కనబడాలి? సమృద్ధి కనబడాలి. అందు గురించే ఖచ్చితంగా నా దేవుని మాట ద్వారా ఈరోజు ప్రవచనాత్మకంగా మీతో చెబుతున్న మాట, ఈ అంత్య దినాల్లో, కడవరి దినాల్లో, బిడ్డ నువ్వే దేవుని సంఘం, నువ్వే దేవుని బిడ్డవు. నువ్వు నిలబడిన ప్రతి చోట దైవ సన్నిధి ఆవరించునుగాక. నేను ఎప్పుడు ఒకటే ధైర్యంతో వెళ్తాను. ఏ మీటింగ్కి వెళ్ళినా నేనున్నానంటే ఖచ్చితంగా యేసుప్రభు ఉన్నాడు అక్కడ. ఆమేన్ చెప్పట్లేదేంటి? మీకు ఇంకా 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 నమ్మశక్యంగా లేదా? నువ్వు ఉన్నావంటే ఖచ్చితంగా అక్కడ దేవుడు ఉన్నాడు. చెప్పు గట్టిగా. నువ్వు కాలేజీకి వెళ్ళావంటే నీతో పాటు ఎవరున్నారు అక్కడ?
ఈ బాబాయ్ మా అమ్మ లేదండి, ఈ బాబాయ్ నేను ఉండనండి. తలకే పని చేయట్లా నీకు? ఈ అంచె దినాల్లో దేవుని సంఘముతో పాటు ఈ అనుభవాలన్నీ స్థిరపడిపోవాలి. హల్లెలూయా. నేనున్నానంటే యేసుప్రభు ఉన్నాడు అక్కడ, అంతే. ఆమె నేనున్నానంటే అక్కడ సమాధానం వచ్చేయాలి. హల్లెలూయా. మీరు వెళ్తున్నారంటే మీ గురించి ఏం చెప్పుకుంటున్నారు? అమ్మ వచ్చిందమ్మోయ్, అమ్మ తండ్రి, అమ్మాయి మాట్లాడక, ఇంకా ఏం చేస్తున్నారు పిన్ని, వచ్చారా అమ్మ రండి అంటున్నారా? ఈ కడవరి దినాల్లో నువ్వు వెళితే అక్కడ సమాధానం కలుగుతుందా? నువ్వు వెళ్ళావంటే అక్కడ ఏం కలగాలి చెప్పండి, కొంచెం చెప్పండి అమ్మా. అది నువ్వు వెళ్ళావంటే అక్కడ ఖచ్చితంగా ఇద్దరి మధ్యన సమాధానం వచ్చేయాలి. భార్యాభర్తల మధ్యన. కొంతమంది ఎలాగే వెళ్ళి, అమ్మాయి మీ ఆయన మొన్న, నాకెందుకులే అమ్మాయి, ఆ మాట ఎందుకు అనాలి నువ్వు? ఖచ్చితంగా ఇంక ఈవిడికి మొదలెడుతుంది ఇక్కడ. ఇంక అయిపోయిందే. సమాధానం ఉండవలసిన చోట ఏముంటుంది ఇప్పుడు చెప్పండి? బిడ్డలారా, మరలా చెప్తున్నాను, యేసయ్య సన్నిధిలో పెరుగుతున్న చిన్న బిడ్డలైనా సరే నేను ఎప్పుడు అదే కోరుకుంటానండి. కనీసం మన పిల్లలు అక్కడ ఉన్నందుకైనా, అమ్మో పాస్టర్ గారి పిల్లలు, లేదంటే దేవుని పిల్లలాళ్ళు, ఏది పడుతుంది ఇక్కడ మాట్లాడకూడదండి. మీతో పాటు ఉన్న వాళ్ళు బూతులు మాట్లాడడానికి భయపడాలి, సినిమాల గురించి మాట్లాడుకోవడానికి భయపడాలి. దేవుని సమాధానం మీరున్న చోట దిగి రావాలి. చెప్పండి గట్టిగా ఆమేనని. ఎందాక ఆమేనన్న వాళ్ళు ఖచ్చితంగా నా దేవుడు మీతో ఉంటాడండి. మీరు కాలేజీలోకి వెళ్తే మీరేమి ఎలా వస్తుంది ఈ సబ్జెక్టు? నాకు ఈ మధ్యలో ఎవరో మరి పాస్టమ్ గారు చెప్పారు, ఎవరు చెప్పారు, ఒక పాప అంట ప్రార్థన చేసుకున్నదంట. ఏమని? నాయన రేపు వచ్చే క్వశ్చన్ పేపర్ నువ్వు నాకు చూపిస్తావా లేదా? విన్నారా? మీరు ఎప్పుడైనా చేశారు అలాగా? అయ్యి బాబోయ్ నాయన జ్వరం వచ్చేది పొద్దుడికి, ఎగ్జామ్ పేపర్ చూడకముందే వచ్చేది జ్వరం. అడగండి అలాగా. నేను విన్నానండి ఆ సాక్ష్యం. దేవుడు మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా చూపించాడంట. నిజంగా ఇప్పుడు ఇదేమీ బైబిల్కి విరుద్ధమైన మాట ఏం కాదు. దానియేలుకి దేవుడు చూపించలేదా? మాట్లాడరేంట్రా నాయనా, ఎంతలే దానియేలుకి దేవుడు చూపించలేదా? ఫ్రెండ్స్ అందరు కలిసి, ప్రభువా క్వశ్చన్ పేపర్ మాకు రేపు క్వశ్చన్ పేపర్ ఏంటో, అయ్య బాబోయ్ ఈ సైతానికి వెళ్ళడం మొత్తం అంతా చంపేస్తానన్నాడు నాయన. అంటే కష్టం, చాలా ఇబ్బందికరంగా ఉంది. సెట్ 4 అంట నాయన, సెట్ 4 అంట. ఏ సెట్ అయితే నీకెందుగా మై. దానియేలు ఆయన స్నేహితులందరూ కలిసి ప్రార్థన చేయడం మొదలెడితే దేవుడు చూపించేశాడు లేదా? చూపించాడా? అయ్య బాబా ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్ అడుగుతారు, నీకు తెలిసిందే అడుగుతారు. అల్లు చెప్పండి. మీ జీవితంలో మీరు ఏది కఠినమైన పరిస్థితి రాకోకుండా మీ జీవితంలో సమాధానం ఏలుబడి చేయాలంటే ఈ అంచె దినాల్లో మీరు సిద్ధపాటు కలిగి పర్వతం మీదకి వచ్చి పర్వత శిఖరముతో యేసుతో కలిసి కూర్చునే ఉన్నత సన్నిధి మీరు అనుభవించుదురుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. రెండో, యేసయ్య సమాధానం ఖచ్చితంగా మీరున్న చోటికి రావాలి. అనుకోండి కావలసిన వాళ్ళు అనుకోండి. దేవుడు ఊరికినే ఎవరెత్తారండి? చాలామందికి ఇవ్వలేమండి. అయ్యి బాబా ఇంత ఉడుకులో ఎందుకండి బాబా ఆమెనండి వెళ్ళిపోతామా? వెళ్ళిపోతారా? నేను మాత్రం వదిలిపెట్టడం మైకి నా చేతిలో ఉంది కదా. వెళ్ళిపోయే వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు. ఎక్కడికి? నరకం. చెప్పండి ఎక్కడికి? ఇంటికి వెళ్ళిపోతే పోయిందే ఉందండి. పర్వతం మీదకి రావాలని కదా ఎంత ప్రయాస. పర్వతం ఎక్కేవాడికి కొంచెం మరి ధైర్యం ఉండాలి, కొంచెం శ్రమ ఉండాలి. పర్వతం ఎక్కేవాడికి చెమట అడతదా? మీ అందరికీ చెమటలు పడుతున్నాయా? ఖచ్చితంగా మీరు పర్వతం ఎక్కుతున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. గట్టిగానే. పర్వతం ఎక్కేవాడికి గాలి ఎక్కువ తగులుద్ది. ఏ గాలి? నిలబెట్టే గాలి కాదు, పడేసే గాలే. వింటున్నారండి? చెవులు ఊరొచ్చేస్తుంటాయి పర్వతం ఎక్కితే. మీకు అలా ఊరొచ్చేస్తున్నాయి కదా, వస్తుంటే ఖచ్చితంగా మీరు పర్వతం ఎక్కుతున్నట్టే. ఆమేన్ చెప్పండి అమ్మా. ప్రభువునందు మీ ప్రయాస ఖచ్చితంగా ఒక రోజున యేసు ప్రభుతో మాట్లాడేస్తాం ముఖాముఖిగా. హల్లెలూయా. ఖచ్చితంగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రే మీరు స్నానం చేసిన తర్వాత మోకరించి పడుకుందామనేసరికి ప్రభు మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడును గాక. యేసయ్య తన మనసులో ఉన్న ఉద్దేశాలని మీకే చెప్పును గాక. ఎక్కడికే
కందాలపాలెం వెళ్ళవలసిన పని ఏమీ లేదు. చాలామంది తిరుగుతున్నారంటగా, మీరు కాదులేండి, తెలిసింది నాకు. అలాగా తిరుగుతున్నారండి కొంతమంది, అలాగా ఊరంతా తిరుగుతారు. ఏమన్నా చెప్పాడా పాస్టర్ గారు మీకు? నాకు మొన్న ఈ మనిషి ఈ మధ్యలో మా సంఘంలో పెద్ద ఆవిడ, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంది. చేశానమ్మా ఇల్లు అంటే, ఏం చూపించాడు దేవుడు మీకు? అర్జెంట్ చెప్పి ఇప్పుడు ఆవిడికి, నాతోడు చెప్పిన దేవుడు నీతో చెప్పడా? వెళ్ళు నీకు ఇంటికాడ నీకు చెప్తాడు, వెళ్ళు అని చెప్పాను నేను. ఎట్నారా? మనం అటు ఇటు తిరగటం కాదు, పర్వత శిఖరం మీదకి వెళ్ళిపోతే యేసయ్య నీతోనే చెప్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇందాక క్వశ్చన్ పేపర్ని ఆ పాపకు చెప్పినట్టు, దానియేలుకి మర్మం చెప్పినట్టు నీకు చెప్పడా? నీ గురించి చెప్పడా? మన దేవుడు నిన్ను చూసి ముఖం మార్చేసుకుంటాడా? మాట్లాడరేంటి? సిద్ధపడకపోతే ఈ రాత్రి మీరు సిద్ధపడుదురుగాక. హల్లెలూయా. ఈ అంచె దినాల్లో దేవుని పర్వతం ఇట్నారండి, పర్వతం శిఖరం మీద స్థిరపడిపోవాలన్నది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. చివరిగా ఇందాక మనం చదివిన మాట, యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వాక్యం నుండి 17వ వాక్యం వరకు చదువుదాం. ఎవరు శిఖరం మీద స్థిరపడిపోతారు అనంటే, ఎవరు సమాధానములో నడిపించబడతారు అనంటే, ఎవరికి సమృద్ధి కలుగుద్ది అనంటే, నీవు యేసయ్య పర్వతం మీద ఉన్నావు అనడానికి నిదర్శనం ఏంటి అనంటే దేవుని వాక్యం చెప్తుంది. చదువమ్మా. నీతిని అనుసరించి నడిచేవారుగా, యథార్థమైన మాటలు మాట్లాడేవారిగా, నిర్బంధము వలన వచ్చే లాభాన్ని అపేక్షించకుండా ఉపేక్షించేవారిగా, లంచం అనేది దరి చేరకుండగా, ఎట్నారా పొరపాటును కూడా ఎవరిని హత్య అనే మాట మన జీవితంలో రాకుండగా, చెవులు మూసుకుని చెడుతనం చూడకుండా ఎవరైతే కనులు మూసుకుంటారో వాడే ఆ ఉన్నత స్థలం మీద నివసించగలుగుతారు. హల్లెలూయా అని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. పర్వతం మీద ఉంటే దేవుని సన్నిధి ఉంది, ఆ శిఖరము మీద ఉంటే దేవుని సమాధానం ఉంది, ఆ శిఖరము మీద ఉంటే సమృద్ధి ఉంది. అందరికీ చాలా ఆశ, సన్నిధి కావాలి, సమాధానం కావాలి, సమృద్ధి కావాలి. నేను ఆ అనుభవాల్లో స్థిరపడిపోవాలని కోరుకుంటున్నాం కదా. ఎవరైతే ఈ రోజు నుండి, మరలా చెప్తున్నా, హలో, ఎవరైతే నీతిని అనుసరిస్తారో, అందరూ చెప్పండి ఈ మాట. నీతిని చూడడం కాదు, నీతిని ఏం చేయాలి? కొంచెం చెప్పండి. అనుసరించాలి. యు హ్యావ్ టు ఫాలో ద రైచియస్నెస్. నువ్వు అనుసరించాలి, దాన్ని ఫాలో అవ్వాలి. దేవుని నీతి నెరవేర్చడానికి నా వర్తమానాన్ని ముగింపులోనికి తీసుకొస్తున్నా. రెండో, దేవుని నీతి. ఏది నీతి? చెప్పండి. మనుష్యులకు కలిగే స్వనీతి కాదు, పరిసైడుకు కూడా స్వనీతి ఉంటుంది. ఎలాగా? నేను 2 వారాలు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం దేవుని సన్నిధికి ఇస్తున్నాను. ఆడు పక్కన ఉన్నాడు చూడు, నేను ఆడికిలాగా ఏం లేను, ఈడు స్వనీతి. చాలామంది వైర్లు కరెంట్ ఉంటుంది అక్కడ. చాలామంది నాయంగా చూడండి, చాలామంది కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని నీతిని నువ్వు అనుసరించాలి. 2 చూడండి, 2 యథార్థమైన మాటలు నీ నోట్లోంచి రావాలి. అందరూ నోరు అనే మాట గట్టిగా చెప్పండి. అది యథార్థమైన మాటలే మాట్లాడాలి. ఎట్న్నారు ఈ మాటలో? చాలామంది ఉన్నాయి లేని ఉన్నాయి అన్నీ కల్పించి అందుగురించే దేవుని సన్నిధి అనుభవించలేకపోతున్నారు. అందుగురించి దేవుని సమాధానం కుటుంబాల్లో ఉండట్లా. అందుగురించి దేవుని సమృద్ధి అనేది కుటుంబాలకు కనబట్ల. యథార్థమైన మాటలు. అందరూ చెప్పండి ఈ మాట. అత్తగారితో చెప్పినా, అమ్మగారితో చెప్పినా ఎలాగ చెప్పాలి? యజమాని గారితో చెప్పినా, బయట వాళ్ళతో చెప్పినా ఎలా చెప్పాలి? కొంచెం చెప్పండి అమ్మా. మేస్టార్తో చెప్పినా, ఇంటికాడ
పేరెంట్స్తో చెప్పినా ఏం చెప్పాలా? అది కాలేజీకి వెళ్తున్నా నేనేమో ఇంటికాడ చెప్పి, మరి కాలేజీకి వెళ్తున్నారా? గుండెల మీద చేతులు వేసుకుని చెప్పాలి మాట. యథార్థమైన మాటలు. తర్వాత నిర్బంధము వలన వచ్చు, ఎవరినో అప్రెస్ చేసి, ఎవరినో కిందకి తొక్కి. చూడండి, దేవుని సంఘములో ఉన్నవారు ఎవరు కూడా, మరలా చెప్తున్నాను, ఎవరినో పాడు చేసి మనం పైకి వెళ్ళాలని చూడండి. చాలా ఈ లోకంలో ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఆ కుటుంబానికి రావాల్సింది ఆ కుటుంబానికి రానివ్వకోకుండా వాళ్ళకి అప్రెస్ చేసి, వాళ్ళకి రావాల్సిన జాబ్ వీళ్ళు వేయించుకుని, యేసయ్య పిల్లలు అలా ఉంటే పర్వతం మీద ఉన్నట్టు కాదు, మీరు ఎక్కడ ఉన్నట్టు? కొండ కింద ఉన్నట్టే. ఎట్టినారండి? నిర్బంధము వలన కలుగు దానిని మీరు అపేక్షించకుండా. లంచం పుచ్చుకోకూడదు. అందరూ చెప్పండి ఈ మాట. రాబోయే దినాల్లో మీరు అందరూ మంచి ఉద్యోగాలు చేస్తారు, గవర్నమెంట్ ఉద్యోగాలు దేవుడు మీకు ఇస్తాడు. ఆమెను చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. సమృద్ధి అయిన ఉద్యోగాలు సంఘములో ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించును గాక. మీకు మంచి ఉద్యోగాలు వచ్చిన తర్వాత మీరేం తీసుకోకూడదు? చెప్పు. అది మంచి ఉద్యోగం దేవుడు నీకే ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు యేసయ్య పర్వతం మీదకి వచ్చి ఇంతకాలం ఎన్ని సంవత్సరాలు అయినా, ఈ టర్మ్ కాకపోతే ఇంకో టర్మ్ అయినా వస్తుందని కొంచెం వెయిట్ చేస్తూ వచ్చావు కదా. అందు గురించి ఖచ్చితంగా నా దేవుడు ఈ సంవత్సరం నీకు ఉద్యోగం ఇస్తాడు. ఆమెను చెప్పండి అందరూ. మీ పిల్లలకి దేవుడు మంచి ఉద్యోగాలు ఈ సంవత్సరం దేవుడు ఇస్తాడు. మంచి వివాహాలు దేవుడు చేస్తాడు. కాకపోతే లంచం అనేది దరిచేరకోకుండా నిలబడాలి మీరు. చెప్పారా? అందరూ చెప్పారా? నిజంగా చెప్తే నా దేవుడు ఈ సంవత్సరంలోనే నేను పలికిన దేవుని మాట మీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. లంచం పుచ్చుకోకూడదు. ఇంకొకటి, హత్య అనే మాట పొరపాటును కూడా మన కుటుంబాల్లో ఉండకూడదు. ఎవరిని హత్య చేయడం అంటే సాకెట్కి చంపేయడం కాదు. మీ తల్లిదండ్రులను బాధ పెట్టే మాటలు కానీ, చెప్తున్నా వినండి అందరూ, మీ భర్తను బాధ పెట్టే మాటలు కానీ, మీ కుటుంబంలో మీ యజమాని గారిని ఇబ్బంది పెట్టే మాటలు కానీ, అత్తగారిని బాధ పెట్టే మాటలు కానీ, అత్తగారులైన వారు కోడలను బాధ పెట్టే మాటలు కానీ, కుటుంబంలో గనక ఆ మాటలు వస్తే ఒకటే మాట చెప్తున్నా, మీరు పర్వతం మీద నిలవలేరు, సమృద్ధి అనుభవించలేరు, సమాధానం మీ కుటుంబాల్లో ఏలుబడి చేయదు, దేవుని సన్నిధి మీ జీవితంలో మీరు అనుభవించలేరు. హత్య అనే మాట రానివ్వకూడదు పొరపాటున. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా మన జీవితాలు ఉండకుండా ప్రభువు మన చేతులను పట్టుకొనును గాక. ఇంకొకటి, చెడుతనం అనేది మీ కన్నులతో మీరు చెప్పండి. యూత్ అందరూ చెప్పాలి ఈ మాట. అది మీ ఫోన్లో, మీ కాంటాక్ట్స్లో చెడు అనేది ఏది ఉండకుండా జాగ్రత్త పడాలి. ఆమెను చెప్పండి గట్టిగా చెప్పండి ఆమెనని. అది చెడు అనేది నీ మనసుకు తెలుసు. నువ్వు పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగిన సంఘంలో పెరుగుతున్నావు కాబట్టి ఏది చెడు అని నీకు దేవుడు చెప్తున్నాడో ఆ చెడు నువ్వు చూడకుందువు గాక. గట్టిగా చెప్పు ఆమేనని. ఆమేన్. చెడుతనం చూడకుండా ఉంటే అప్పుడు ఏం కలుగుద్దండి? ఉన్నత స్థలాల్లో నీవు నివసించదు. గట్టిగా కొడు చప్పట్లు, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. గట్టిగా హల్లెలూయా. ఉన్నత స్థానంలో మీరుండాలని నా ప్రభు మిమ్మల్ని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. మీరెవ్వరు ఊరికనే ఇక్కడికి రాలేదండి. మరలా చెప్తున్నా, మీరు అసలు వెళ్ళకూడదని అనుకున్నారు. ఆయన వచ్చాడంటే గట్టిగానే తిడతాడని కూడా మీకు తెలుసు. అయినా యేసయ్యే మిమ్మల్ని తీసుకొచ్చాడు ఇక్కడికి. ఎందుకు తెలుసా? ఖచ్చితంగా మీరు ఉన్నత స్థితిలో ఉండాలి. ఆమేన్. మీరు మీ పక్క వాళ్ళతో చెప్పండి, మీరు ఉన్నత స్థితిలో ఉండాలి. చెప్పండి గట్టిగాను. ఎస్తేరు మొర్దెకై ఇంట్లో ఉన్న కాలం చాలు. ఎస్తేరు ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? యేసయ్య రాకడ దినాలు కదా, యేసయ్య వివాహ దినాలు కదా. ఎక్కడికి రావాలి? అంతఃపురములోనికి. చెప్పండి అందరు గట్టిగా. రూతు ఇంకా పరగేరుకున్నది చాలా. పరగేరుకున్నది చాలిక. పరగంట ఏంటి నాయన? ఈ ఒక్కటి చేయి నాయన. పరగంట ఇది ఒకటి, ఒక్కటి జరిగితే ఒకటి కదా. పొలం అంతా నీదే. కొట్టు గట్టిగా చప్పట్లో. పొలాన్ని కాసే యజమాని నీ యజమాని. హల్లెలూయా. ఇది మొదలుకొని సస్య సమృద్ధి మీ కుటుంబాల్లో తాండవమాడును గాక. దేవుని సమాధానం మీ కుటుంబాల్లో ఏలుబడి. కొట్టు గట్టిగా చప్పట్లో.
సమాధానం ఏలబడి చేయునుగాక. మీతో పాటు దైవ సన్నిధి నిలబడునుగాక. కొట్టు గట్టిగా 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 హల్లెలూయా, గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఆ ఉన్నత స్థానంలో మిమ్మల్ని చూడాలని ఎంతోమంది అండి. నేను గడిచిన దినాన్న పేపర్ చదువుతుంటే నాకు చాలా ఏడుపు వచ్చింది. దాటి ప్రజలు చనిపోయారు. దాంట్లో చిన్న బిడ్డలు కూడా ఉన్నారు. యేసయ్య నిన్ను బతికించుకున్నది ఎందుకో తెలుసా? మాట మాటకి చిచ్చి నా జీవితం ఎందుకు, చచ్చిపోతేనే బాగుంటుందని నువ్వు అనుకుంటావని కాదమ్మా. ఉన్నత స్థలాల్లో నువ్వు ఉండాలి. అందరూ ఉన్నట్టు నువ్వు ఉండకూడదమ్మా. నా దేవుని పేరట నా హృదయంతో నేను చెప్తున్నాను ఈరోజు, యేసయ్య ఖచ్చితంగా ఇంతకాలం మొర్దెకై ఇంట్లో ఉండి నువ్వు పడిన శ్రమ దేవుడు చూశాడు. ఇక ఖచ్చితంగా రాజు పక్కన నువ్వు కూర్చోవాలి, అంతఃపురంలోనికి నువ్వు రావాలి, మంచి ఉద్యోగాల్లో మన పిల్లలు ఉండాలి. ఇది భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఒక కొండ శిఖరపు అనుభవాల్లో నా దేవుడు మిమ్మల్ని ఉంచాలని కోరుకుంటున్నాడు. నా హృదయముతో చెప్తున్నాను, మీరున్నారంటే అక్కడ దేవుని సమాధానం వచ్చేయాలి. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు మీ కంపెనీలో ఉన్నా మీరు జాయిన్ అయినందుకైనా అక్కడ సమాధానం వచ్చేయాలి. కంపెనీ మూసేయాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా మీకోసమైన కంపెనీ నడిపించాలి. గట్టిగా చెప్పండి ఆమేనని. మీ అప్పు తీరిపోవాలి. ఏదో పరగేరుకుంటే ఏదో మీకు పొట్ట నిండి మీ ఇంటికాడున్న వారి పొట్ట నింటే సరిపోద్దని మీరు అనుకోవద్దండి. మీరే అనేక మందికి పెట్టేవారిగా మారిపోవాలి. ఖచ్చితంగా రూతు ఇప్పుడు కూర్చొని ఒకప్పుడు ఏయ్ ఎక్కడి నుంచి వచ్చావు? అయ్యా మోయాబు దేశం నుంచి వచ్చానండి, పరగేరుకుంటానని వచ్చాను నీ పొలంలోకి. నేనేది సిద్ధపడుకోకుండానే వచ్చానయ్యా, పరగేరుకొని ఇస్తావా అని ఆ తోట కావలి గారిని వాడిని అడిగి లోనికి వెళ్తే వెనకాల నుంచి వచ్చిన యజమానుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? కుమారి, మై డాటర్, నా కుమార్తె. ఏం చూసండి యేసయ్య మనల్ని కుమార్తెలుగా చేసుకున్నాడు. ఏమి చూసి మనల్ని ఆయన ప్రేమించాడు. వింటున్నారా? ఈరోజున ఇంతవరకు మా చిన్న కుటుంబంలో మగ దిక్కు లేదండి మా కుటుంబానికి అని రూతు కన్నీళ్లతో దిగిందేమో, ఇబ్బంది పరిస్థితుల్లో దిగిందేమో. కానీ యజమాని ఆ పైన బోయజ్ అంటాడమ్మా, నువ్వు పలానా వారి ఇంతవరకు నువ్వు చేసిందంతా నాకు వినబడ్డది. ఏది సిద్ధపడుతున్నావు? తర్వాత అక్కడి నుంచి నువ్వు మరలా పర్వతం మీదకి లోకంలో ఏ యవనస్తుని నువ్వు అనుసరించుకోకుండా నన్నే అనుసరిస్తూ వచ్చావు కదా, నాకు వినపడ్డది. అందు గురించి బోయాజు ఆమెను వివాహం చేసుకొని ఏ పొలములు అయితే పరగేరుకుంటే సరిపోద్ది అనుకుందాం, ఆ పొలం యజమానురాలై కూర్చుని ఇప్పుడు అందరూ ఏమని పిలుస్తున్నారండి? అమ్మగారు అని పిలుస్తున్నారు. ఈ రోజున నా యేసయ్య, మీరు ఎక్కడైతే అవమానపడ్డారో, ఎక్కడైతే నిందలు పడతా వచ్చారో, నా దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, కడవరి దినాల్లో యేసు ప్రభుతో కూర్చోవడానికి సిద్ధపడుతున్న దేవుని సంగమా, ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో ఈ అనుభవాల్లో మీరు స్థిరపరచబడుదురుగాక. గట్టిగా చెప్పండి ఆమె. మీరెంతవరకు ఇబ్బందులు పడుతూ వచ్చిన పరిస్థితులు, ఒక్కవేళ మీరు ఇంకా సిద్ధపడలేదా, ఈ రాత్రి మీరు సిద్ధపడండి. ఇంకా బాప్తిస్మాలు పొందలేదా, ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకోండి. నా యేసయ్య పొలంలో మీరు అడుగుపెట్టిన దానికి ప్రతీకగా అద్భుతాలు నా దేవుడు మీ జీవితంలో సామాన్యమైన రీతిలో జరిగిపోవునుగాక. ఆమేన్. ఒకటేనండి, యెషయా 2:2 మరల చదువుకోండి. ఈ అంచె దినాల్లో దేవుని పర్వత శిఖరాలన్నిటిలో ఉన్నతమైన స్థితిలో నా దేవుడు స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. ఆయన స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మీకు మీరుగా ప్రభు సన్నిధిలో పాదాలు పట్టుకుని అందరూ కూడా తల్ల వంచండి. ఏ ఒక్కరు కూడా ఆలస్యం చేయకుండా. ఇంకా సిద్ధపడలేదా, ఈ రాత్రే సిద్ధపడండి. యేసయ్య మీ మీద ఏం కోపం ఉంచుకోలేదు. ఒకవేళ మీరు మారు మనసు పొంది బాప్తిస్మాలు పొందారా, ఒక్క నిమిషం ఈ లోక సంబంధమైనది ఏది మీ మనసులోనికి రానివ్వకుండా యేసుతో మీరు గడపండి. యేసుతో గడుపుతూ వచ్చారా, దేవుని ప్రత్యక్షతలు మీరు పొందండి. దేవుని వాక్య ప్రత్యక్షతలు మీరు పొందండి. ఈ రాత్రే ప్రభు యొక్క వాగ్దానాలు మీరు పొందండి. ప్రభు దర్శనాలు మీరు పొందండి.
యోవేలు ద్వారా దేవుని ప్రవచనం ఏంటో తెలుసా? ఈ అంచె దినాల్లో మనుష్యులందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తానని చెప్పాడు ఆయన. అందరూ కూడా తల్ల వంచండి ఎవరికి వారు. ఈ భయంకరమైన ఎండ వేడిలో, ఈ ఒక్క పోతలో యేసయ్య నిన్ను ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? నీ కుటుంబం ఉన్నత స్థితిలో చూడాలని కోరుకుంటున్నాడు ఆయన. నీ స్టడీస్లోను ఉన్నత స్థితిలోనికి రావాలని కోరుకుంటున్నాడు ఆయన. ఒక్కసారి మీకు మీరు ప్రార్థన చేసుకుంటారా? ఎవరో ఆమేనంటారని కాదు, మీరే చేసుకోవాలి. ఒక్క నిమిషం పరిశుద్ధాత్మతో ఏకీభవించాలి. అందరూ కలిసి బిడ్డ నువ్వు ప్రార్థన చేయి. అంచె దినాల్లో దేవుడు శిఖరం మీద దేవుని పర్వతాన్ని స్థిరపరచాలన్నది దేవుని కోరిక. ఇక సమయం లేదు. అందరూ ఉన్నట్టే, అందరూ చదువుతున్నట్టే నువ్వు చదవాలన్నది అసలు దేవుని చిత్తం కాదు. శిఖరం మీదకి రావాలి, ఉన్నత స్థితిలోనికి, ఉన్నత ఉద్యోగాలలోనికి, ఉన్నతమైన పరిస్థితుల్లోనికి నీ కుటుంబం రావాలి ఈ రాత్రి. ఇటు ఆధ్యాత్మికంగాను ఆలోచించండి, భౌతికంగాను కూడా మీరు ఆలోచించుకోండి. అందరికి వచ్చిన జీతాలే నీకు వస్తే ఉపయోగం లేదు. ప్రార్థించాలి ఒక నిమిషం పాటు. కృప కృప కృప. అమ్మ, మీ కుటుంబం కోసం మీరే ప్రార్థన చేయాలి. ఈ రాత్రి యేసయ్య దగ్గర నుంచి పట్టుకొచ్చిన ప్రత్యక్షత రెండోసారి వాక్యం మన దగ్గరికి రాబోతుంది. మొదటిసారి ఉన్నట్టే పగలగొట్టుకుంటావని కాదు, సిద్ధపడతావని. రెండోసారి వాక్యం నీ దగ్గరికి రావడానికి గల కారణం పర్వతం మీదకి రావాలని. పర్వతం మీద ఉన్నాను చాలే ఈ భక్తి నువ్వు అనుకుంటావని కాదు, శిఖరం మీదకి నువ్వు రావాలని. ఈ లోక సమస్యలని నీకు చాలా చిన్నవైపోవాలి. అప్పులను చూసి, బాధను చూసి, బిడ్డలను చూసి ఏడుస్తావని కాదు, యేసుతో కలిసిపోవాలి, యేసులో ఏకమైపోవాలి. బిడ్డ ప్రార్థించాలి. అందరు కలిసి ప్రార్థన చేయాలి. నిశ్చయంగా పొలంలో పరగేరుకుందామని వచ్చావా? లేదు, నీవే పొలానికి యజమాని అయిపోవాలి. ఏదో ఒక్కటి నా జీవితంలో ఇది జరిగితే చాలు నువ్వు అనుకుంటున్నావా? లేదమ్మా, నువ్వే అనేక మందికి పెడతావు, నీ చేతులతోనే నువ్వు పెడతావు. ఒకరోజు ఇంతవరకు నిన్ను ఏయ్ అని పిలిచారు ఒకప్పుడు, లేదు అమ్మా అని నిన్ను పిలిచే రోజులు ఉన్నాయి. సార్, మేడం అని పిలిచే రోజులు దగ్గరలోనే ఉన్నాయమ్మా. ఇది అంచె దినాలు. దేవుడు పర్వత శిఖరం మీద నిన్ను నిలబెట్టాలన్నది దేవుని ఉద్దేశం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి నాథ, ఈ రాత్రి నీ ప్రత్యక్షత మాకిచ్చినందుకు వందనాలు. నువ్వు చెప్పమన్న ప్రతి మాట చెప్పాను ప్రభువా. ఎవరి హృదయాలు ఎలా ఉన్నాయో నీకే తెలుసు. అందుకోసమే నువ్వు ఈ మాటలు పలికించావేమో. వారు ఇంకానైనా మేము పర్వతం మీద ఉంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, శిఖరం మీద నీతోనే గడుపుతున్నాం, ఏ రోజు మేము మందిరం మానలేదే, అయినా మా జీవితంలో ఎందుకు సమాధానం లేదు, ఎందుకు మాకు సమృద్ధి కనబడట్లేదు, అయ్యా నువ్వు మాతో ఉన్నావో లేదో అనే డౌట్ కూడా చాలామందికి వచ్చేస్తుందేమో. ప్రభువా, ఈ రాత్రి ఈ అంచె దినాల్లో దేవుని పర్వతం మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ పర్వత శిఖరాల్లో వారు స్థిరపరచబడిపోవాలయ్యా. వారి జీవితం అనేకులకు దీవెనగా మారాలి. యథార్థమైన రీతిలో వారి జీవితాలు ఉండాలి. నీ వాక్యం ద్వారా వారిని సరిచేసి, బాగు చేసి, నీ నామ ఘనత కొరకైన పాత్రలుగా మార్చండి తండ్రి. ఎవరైతే ఉద్యోగాల కోసం ఈ రాత్రి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారో, యేసు నామములో ఈ సంవత్సరంలోనే వారికి ఉద్యోగాలు వచ్చును గాక. ఏదో ఒకటి జరిగితే చాలని వారు అనుకుంటున్నారేమో నాయన, నిశ్చయముగా వారే అనేక మందికి దీవెనగా మారుదురుగాక. ఏ కుటుంబంలో తప్పులు ఉన్నాయో ఈ కూడికల ద్వారా యేసు నామములో
వారి అప్పులు తీరిపోయాయని నిన్న ఖచ్చితంగా నిశ్చయముగా వారిని సన్నిధిలో సాక్షులుగా నిలబడు.